ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్లో ఛాంపియన్గా అవతరించి 19 ఏళ్ల దివ్యా దేశ్ముఖ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఫైనల్లో తనకంటే ఎంతో అనుభవజ్ఞురాలైన తెలుగమ్మాయి కోనేరు హంపీపై విజయం సాధించి చిరుప్రాయంలోనే ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. టైటిల్ కోసం ఇద్దరు భారతీయులు పోటీపడ్డం ఇదే మొదటిసారి. ఇక గతంలో ఆనంద్ 2 పర్యాయాలు ఈ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన మహిళల్లో భారత్ నుంచి మొట్టమొదటి ఛాంపియన్ దివ్య. నాగపూర్లో వైద్యులైన అమ్మానాన్నల ప్రోత్సాహమే అండగా దివ్య చదరంగ ప్రస్థానం సాగింది. అండర్-7 అమ్మాయిల విభాగం జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించడం ఆమె సహజ ప్రజ్ఞను చాటింది. అండర్-9 విభాగంలో ఆమె జాతీయ ఛాంపియన్. మరుసటి ఏడాది ఆసియా స్కూల్ చెస్ అండర్-10 విభాగంలో ప్రపంచ టైటిల్ గెలిచి చిచ్చర పిడుగు అనిపించుకుంది. 12 ఏళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా అందుకుంది. వరల్డ్ యూత్ చెస్, ఆసియా టైటిల్, ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ ఇలా చిరుప్రాయంలోనే అనేక టైటిళ్లు కొల్లగొట్టింది. నిరుడు సహచర క్రీడాకారిణులతో కలిసి ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ను భారత్ అందుకోవడంలో కీలక భూమిక పోషించింది. సీనియర్ టోర్నమెంట్లలో ఆడిన అనుభవం అంతగా లేకున్నా తాజా ప్రపంచ కప్లో దూకుడైన ఆటతో గ్రాండ్ మాస్టర్లను కంగు తినిపించింది. తనకంటే మెరుగైన రేటింగ్ ఉన్న ద్రోణవల్లి హారికను క్వార్టర్స్లోనూ, చైనా స్టార్ క్రీడాకారిణి టాన్ జోంగ్యేని సెమీఫైనల్లో ఓడించి దివ్య ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంది. ఇక అసలైన ఆఖరి పోరాటంలో తనకంటే రెట్టింపు వయసున్న హంపీపై విజయం సాధించి ప్రపంచ కప్ ట్రోఫీని సగర్వంగా అందుకుంది. ఈ క్రమంలోనే చదరంగ క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యమైన గ్రాండ్ మాస్టర్ హోదాను దక్కించుకుంది. హంపీ, హారిక, వైశాలి తర్వాత గ్రాండ్ మాస్టర్గా అవతరించిన 4వ భారత క్రీడాకారిణిగా శిఖరాగ్రానికి చేరుకుంది. దివ్య ఫ్యాషన్కు ప్రాధాన్యమిస్తుంది. నవతరం అమ్మాయిలకు తగ్గ దుస్తులు ధరించడం, జుట్టును వదిలేయడం ఆమెకు ఇష్టం. వీటిపై గతంలో దివ్య ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. అమ్మాయిల ఆట తీరును, వారి బలాలను చూడండి, అంతేకాని ఇతర విషయాలను కాదు. నేను వీటిని పట్టించుకోను. అందరూ నాలా ఉండకపోవచ్చు. కొందరు ఇలాంటి మాటలు భరించలేక ఆటకు దూరమవుతారు. ఇలాంటి పరిస్థితిని ఎవరికీ రానివద్దు అంటూ విమర్శకులకు ధీటుగా బదిలిచ్చింది ఆమె. తన ఆటతో, ఆత్మవిశ్వాసంతో ఈ తరానికి స్ఫూర్తిగా నిలిచింది. విశ్వనాథన్ ఆనందన్ దశాబ్దాల తరబడి భారత చదరంగానికి చుక్కానిలా నిలిచారు. 5 పర్యాయాలు ప్రపంచ ఛాంపియన్గా నిలిచి చెస్లో దిగ్గజ స్థాయిని అందుకున్నారు. ఆ తర్వాత భారత్ నుంచి కొందరు ఆటగాళ్లు వచ్చినా నిలదొక్కుకోలేకపోయారు. కానీ గత దశాబ్ద కాలం నుంచి పరిస్థితి మారింది. ఆనంద్ మార్గదర్శకత్వంలో ఎందరో క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. 1999 నాటికి దేశంలో 3 గ్రాండ్ మాస్టర్లు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 88కి చేరింది. భారత్లో చెస్ ఎదుగుదలకు ఇది సంకేతం. గుకేష్, ప్రజ్ఞానంద, అర్జున్ ఇరిగేసి లాంటి ఆటగాళ్లు పిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్లుగా అవతరించారు. అమెరికా, రష్యా, నెదర్లాండ్స్ లాంటి దేశాలను తలదన్నే స్థాయిలో ఎక్కువగా గ్రాండ్ మాస్టర్లు భారత్లో రూపుదిద్దుకుంటున్నారు. ఆనంద్ ఘన వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ జూనియర్ ఆటగాళ్లు తమ మస్తిష్కానికి పదును పెడుతున్నారు. గతేడాది గుకేష్ ప్రపంచ ఛాంపియన్గా అవతరిస్తే చెస్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఒలింపియాడ్ పురుషులు, మహిళల ట్రోఫీలను భారత జట్లు గెలుచుకున్నాయి. నిరుడు మహిళల ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ హంపీ దక్కించుకుంటే ఇప్పుడు మహిళల ప్రపంచ కప్ను దివ్యా దేశ్ముఖ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచ చదరంగంలో మనోళ్ల ఆధిపత్యం సాగుతోంది అనడానికి ఈ విజయాలే తార్కాణం.